అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు మన టాక్స్లో ఒక ముఖ్యమైన విషయం గురించి అంటే న్యాయస్థానాల పరిధి, దీని మీద ఒక చిన్న వివరణ మిమ్మల్ని అడుగుతాను. రీసెంట్గా మనకి మీడియా ద్వారా తెలిసి వచ్చింది ఏంటంటే మహబూబ్నగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి కలెక్టర్ని ఒక ఎకరా సమ్ అమౌంట్ ఇది ట్రాన్స్ఫర్ చేయమని లోకాయుక్త వాళ్ళు ట్రస్ట్కు చేయమని లోకాయుక్త వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. ఇస్తే దానికి మళ్ళీ హైకోర్టు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఇది ఎందుకు ఇవ్వాలి, దీని మీద మళ్ళీ పెద్ద దీని కింద చేసి ఒక వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో ఒక భాగం వాళ్ళు ఇస్తే ఇంకోళ్ళు దాన్ని మామూలుగా చేసి దాన్ని మళ్ళీ నవంబర్ 21 దాకా దేని పోస్ట్ చేశారు. అసలు వీళ్ళ ఇదేమిటి ఇది. అలాగే ఇంకొక విషయం కూడా నేను చూసింది ఏంటంటే ఇంకోటి ఈ హైకోర్టు జడ్జిలకి వీళ్ళకి వాళ్ళందరికీ వెరీ కాస్ట్లీ మెర్సిడెస్ బెంజ్ లాంటి లోక్పాల్ అట్లాంటివన్నీ కూడా చేయమని చెప్పి సో ఇటుకేసి వెళ్ళిపోతుంది. ఇది లగ్జరీస్ గురించా లేకపోతే వాళ్ళు న్యాయ వ్యవస్థను కాపాడి ధర్మంగా ఉండడానికని మరి ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద సటిల్ క్వశ్చన్స్ అంటే సామాన్య ప్రజలకు కొన్ని అర్థం కాని విషయాలు ఇవన్నీ. దీని మీద కొంచెం వివరణ ఇస్తే బాగుంటుంది. రెండు అర్థం పడతాయి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు. ఇన్స్టిట్యూషన్స్కు ఉన్న పవర్స్, ఇన్స్టిట్యూషన్స్ ఏమి చేయాలి అనే దానికి ఏమి చేస్తున్నాయనే దానికి ఎంత డిఫరెన్స్ ఉందనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఫస్ట్ ఆ లోకాయుక్త తీసుకుందాం. లోకాయుక్త ఏంటి, ఎందుకు ఏర్పాటు చేశారు? సిస్టంలో అవినీతి లేకుండా చూడటానికి, అవినీతి పరులైన ఆఫీసర్లను కానీ మినిస్టర్లను కానీ శిక్షించటానికి. అది చేయటం పోయింది. వీళ్ళు ఏదో రాజకీయ ప్రాపకంతో వచ్చి లోకాయుక్తలు అయిపోయి ఇటువంటి పనులు చేయటం. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ట్రస్టుకు భూమి ఇవ్వాలి అని లోకాయుక్త ఆర్డర్ ఇచ్చిందంటే ఇంకా ఎట్లాంటి లోకాయుక్త అది అనేటటువంటి దాని మీద మనం ఆలోచించవచ్చు. నాకు సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఒకటి లోకాయుక్తతో అయింది. నేను టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు అక్కడ లోకల్ జర్నలిస్ట్ ఒకడు ఉండేవాడు, బ్లాక్మెయిలర్. వాడు జర్నలిస్ట్ ఏందిలే, వాడి బొందవాడు ఏదో స్ట్రింగర్ చిన్న ఇది లోకల్ ఇది పెట్టాడు, దాంతో అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవాడు. వాడి ఇష్యూ నా నోటీస్కి వచ్చింది. వాడిని చూస్తే భయపడేవాళ్ళు ఆ స్టాఫ్ అంతా. వాడి మీద పోయినాను నేను. వాడి మీద పోయి కేసులు పెట్టి అరెస్ట్ కూడా చేయించలేకపోయినా. వాడేం చేశాడు, ఇక్కడ వాడి కమ్యూనిటీ వాడే ఇక్కడ లోకాయుక్తప్పుడు వాడి దగ్గరకు వచ్చి మొరబెట్టి నేను ఫలానా కమ్యూనిటీ కాబట్టి నా మీదకి పోతున్నాడని లోకాయుక్త చేత నాకు నోటీస్ ఇప్పించాడు. అండ్ దట్ ఎంత దరిద్రులో ఆ లోకాయుక్త, దాన్ని బట్టి ఆలోచించుకో. వాడెవడో చెప్పితే దాన్ని బేస్ చేసుకొని నాకు నోటీస్ ఇచ్చి నన్ను హెరాస్ చేయటానికి. సో ఈ లోకాయుక్తలు ఇవి హెరాస్మెంట్ యూనిట్స్ అవుతున్నాయి కానీ వాళ్ళ విధి నిర్వహణ చేసేటటువంటి యూనిట్లుగా కానీ ఇవి చేయటం లేదు. సో అన్ఫార్చునేట్. అంటే కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన టైప్లో తయారవుతున్నాయి. సింహాసనాలన్నీ కనకంవే, దాంట్లో ఏమి డౌట్ లేదు. లోకాయుక్త అజెండా పెద్దది, చాలా గొప్పది, మంచిగా చేయొచ్చు. కానీ దాన్ని ఆక్యుపై చేసేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు తయారవుతున్నారు. ఇక లోక్పాల్ సంగతి చెబితే చూడు, లోక్పాల్ కోసం ఆ రోజు పెద్ద ఉద్యమమే అన్నా హజారే నడిపాడు. అన్నా హజారే నడిపిన ఉద్యమం ఇదేంది, లోక్పాల్ అనేటటువంటి వాడు ఒక రియల్ పర్సన్ వస్తే అక్కడ దాంట్లో వచ్చే మెంబర్సు దే కెన్ రియలీ కరప్షన్ కంట్రోల్ చేయొచ్చు. వాళ్ళ అజెండా మెర్సిడెస్ బెంజులు కొనుక్కోవటం అయింది అని అంటే ఇంక ఏం చెప్పాలి. ఇంక ఏసీబీలు, విజిలెన్స్లు, హెరాస్మెంట్ ఏజెన్సీలు అయిపోయి ఎవరు ప్రభుత్వం మాట వింటం లేదో వాళ్ళ మీద దాడి చేసేటటువంటి పరిస్థితికి వచ్చి
లోకాయుక్తలు లోక్పాలు ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఉంటే ఇక ఎందుకు న్యాయాన్ని గురించి మనం మాట్లాడటం అనవసరం. ఆ రకమైనటువంటి పరిస్థితికి ఇన్స్టిట్యూషన్స్ను ఆక్యుపై చేసే వాళ్ళు దిగజారుస్తున్నారు. అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. అంటే దీంట్లో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఉంటుంది, ఎప్పుడైనా రాజకీయం ఉంటుంది. బట్ అట్లీస్ట్ రాజకీయానికి చెందిన వాళ్ళైనా ఫెయిర్ ఫెలోస్ను గుడ్ ఫెలోస్ను సెలెక్ట్ చేసి వెయ్యాలి. బికాస్ కరప్షన్ను ఎలిమినేట్ చేయటం, దాన్ని తగ్గించడం అనేది అట్లీస్ట్ అది ప్రభుత్వానికి కూడా మంచి పేరు తీసుకొని వస్తుంది కదా. బట్ అది జరగట్లేదు. అది అన్ఫార్చునేట్ థింగ్. సరే, మంచి వివరణ ఇచ్చారు. చూద్దాం మరి దీని మీద ఏ విధంగా ఉంటే ప్రభుత్వాలు కూడా దీన్ని ఏ విధంగా చూస్తాయనే దాని మీద ఒక డైరెక్షన్ తీసుకుంటే బాగుంటుంది. నమస్కారం.